జై భవానీ మాతాకి జై. వెల్కమ్ టు టీఎంఆర్ బ్లాగ్స్. నేనండి మీ మమతా రెడ్డిని. ఈరోజు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. అది కూడా చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్న భక్తులందరికీ కూడా, స్నేహితులు మరియు బంధువులు మరియు భక్తులందరికీ కూడా నమస్కారం. ఆదివారం అనగా 6వ తారీఖు మన చిలుకూరు ఇంద్రారెడ్డి కాలనీ వద్ద రాత్రి 9 గంటలకు నవరాత్రులు జాగరణం జరుగుతుంది. నవరాత్రులు జాగారం అంటే రాత్రి మేల్కోవడం జరుగుతుంది. తర్వాత రాత్రి 12 గంటలకి అమ్మవారి సింహవాహనం మీద ఊరేగింపు జరుగుతుంది. ఈ జాతరకు అందరూ రావాలని మా యొక్క మనవి అని చెప్పేసి అక్కడ కాలనీలో వాళ్ళు ఒకసారి చెప్పమ్మా దీని గురించి అని చెప్పారు. అలాగే చెప్తున్నాను. మనకి ఆ చిలుకూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఎవరైతే ఉన్నారో రాత్రి మాత్రం చాలా పెద్ద ఎత్తున జాగారం అనేది జరుగుతుంది. ఈ జాగరణ కూడా స్టోరీ కూడా నాకు చెప్పడం జరిగింది. ఈ జాగరణకు వచ్చి ఈ హారతులు అలా భూమి మీద కూడా ఒక కుండలు పెట్టి, కుండల్లో బొగ్గులు, కర్పూరము, సాంబ్రాణి, అలాగే పైన వచ్చేసి కర్పూరంతో మంట పెట్టేసి అంటే హారతి ఇస్తూ ఉన్నారు. చూడండి, ఆయన కర్పూరంతో ఎంత చక్కగా అంత బరువును కూడా పట్టుకొని చేతులతో అలా ఊపుతూ చేస్తున్నారు. నాకు చాలా అద్భుతం అనిపించిందండి. పల్లెటూర్లలో మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం కదా ఇలా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. పల్లెటూరులో మాత్రం చాలా పవిత్రంగా చేస్తున్నారండి. నిన్న నేను వెళ్ళాను కదా, నాకు రిలేటివ్స్ ఉన్నారు అక్కడ చిలుకూరులో విలేజ్లో. సో ఇంద్రారెడ్డి కాలనీలో మన వాళ్ళే ఇట్లా పూజలు చేస్తున్నారమ్మా రాండి అని చెప్పి తీసుకెళ్తే వెళ్ళాను. చూడండి ఎంత పవిత్రంగా ఆ కనుచూపు మేరలో కూడా వాళ్ళు పెండతో నీళ్లు జల్లిచ్చేసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమలు వేసి ఆ ఏరియాలోకి ఎవరిని కూడా చెప్పులు వేసుకొని రాకుండా మంచిగా ఎప్పటికప్పుడు ఒక మనిషి అక్కడ ఉన్నారు. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ చూడండి ఎంత చక్కగా వచ్చి దేవుడిలో లీనమైపోయారు. అక్కడ భవానీమాల వాళ్ళు భజన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. నేను అది కూడా లైవ్లో ఇద్దాం అనుకున్నాను. బట్ కాకపోతే బ్యాక్గ్రౌండ్లో మైక్లో పాటలు పెట్టారు. అదేమైనా కాపీరైట్స్ పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో, ఎందుకులే అని చెప్పేసి నేను మళ్ళీ దాన్నంతా మ్యూట్ చేసి వాయిస్ చెప్పడం జరుగుతుంది. చూడండి అమ్మవారికి ఎంత బాగా వాళ్ళు ధూపం వేస్తూ పూజలు చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. ఒకప్పట్లో నేను ఒక 20 years బ్యాక్ అనుకుంటా మా తాతయ్య గారి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ గణపతి నవరాత్రులు పెట్టినప్పుడు ఆ ఊర్లో హరికథ, బుర్రకథ స్టేజీ మీద అట్లా పాటలు పాడుతూ నైట్ అంతా 12 వరకు జాగారం చేసి ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. నాకు నిన్న చిలుకూరులో చూస్తే కూడా నాకు అట్లనే అనిపించింది. ఎంత బాగుందంటే అసలు చల్లటి వాతావరణం, బయట పబ్లిక్ అంతా భజనలు చేసుకుంటూ పాటలు, హారతి, అక్కడ ధూపం, కర్పూరము అవన్నీ వేసి ఇస్తూ ఉంటే ఆ స్మెల్ కూడా చాలా ఆహ్లాదకరంగా మనం ఒక దైవ సన్నిధిలో ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది ఆ ఏరియా మొత్తము. ప్రతి ఒక్క చిన్న పిల్లలు కూడా వచ్చి ఎంత బాగా భక్తితో భజన చేశారంటే అక్కడ వాళ్ళు. ఈ రోజుల్లో మనకి సిటీలో ఇలాంటివి చాలా కనుమరుగైపోయినాయి. ఒకప్పట్లో ఉన్నవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. చూద్దామన్నా కానీ అంటే మనకి అప్పుడున్నవన్నీ ఇప్పుడు ఎవరు చేయట్లే. మైక్లో పాటలు పెట్టడమో లేదంటే 1 hour 2 hours పూజ చేయడము, ఎటోళ్ళు అటు వెళ్ళిపోవడం జరుగుతుంది. మార్నింగ్ కూడా అండి 10 వరకు అంటండి, 5:30 6కి స్టార్ట్ అవుతుందంట పూజ. 10-10:30 వరకు కూడా పూజ భజన చేస్తూనే ఉంటారంటండి అక్కడ. మళ్ళీ ఈవినింగ్ కాగానే మళ్ళీ ఇలా రోజు ఒక ప్రోగ్రామ్ అనేది వాళ్ళు పెట్టుకుంటూ పూజా కార్యక్రమాలు, అమ్మవారికి దేవీ నవరాత్రులు అనే దాన్ని వీళ్ళు 100% ఫుల్ఫిల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క భక్తులు కూడా అక్కడ చాలామంది, ఇంకా నేను తీయలేకపోయినా, నేను ఇటువైపు నుండి వీడియో తీశాను. అటువైపు నుండి చూస్తూ ఉంటే అయితే భక్తులు 2 కళ్ళు సరిపోలేదండి. అక్కడ లైటింగ్ సరిపోలేక నేను వీడియో ఇలా వచ్చింది. మ్యాక్సిమం ట్రై చేశాను. లైటింగ్స్ పెట్టారు కానీ కొంచెం లైట్కి వెళ్ళి తిరిగితే అలా చూశారు కదా స్వామి వెనక లైట్ మొత్తం ఇట్లా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో దానివల్ల నేను కొంతవరకే తీయడం జరిగింది. చూడండి అమ్మవారు అయితే ఎంత చక్కగా చేయించుకుంటుందంటే ఈ రోజుల్లో కూడా ఎంత బాగా వాళ్ళు విలేజ్లో చేస్తున్నారంటే మాత్రం నాకు విలేజ్ వాతావరణాన్ని అయితే మిస్ అవ్వద్దు అనిపించింది. మ్యాక్సిమం నేను అయితే వెళ్ళడానికే ట్రై చేస్తాను. వెళ్ళి డెఫినెట్లీ ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవుతాను. మీరందరూ కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. తప్పకుండా వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఎంత పుణ్యం చేసుకుంటే తప్ప మనం అమ్మవారికి అంత పవిత్రంగా అంత ఇదిగా అయితే మనం వెళ్ళి చూడలేము. ఆమె పిలుచుకుంటేనే మనం వస్తామని చాలా వీడియోల్లో కూడా చెప్పాను కదా. అసలు నాకైతే నిన్న చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండి. వాళ్ళు అనుకోకుండా ఫోన్ చేయడము, నేను వెళ్ళడము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా టెంపుల్కి ఇక్కడ అమ్మవారిని పెట్టారు వెళ్దామని చెప్పి నన్ను తీసుకెళ్ళడము, తర్వాత అక్కడ
వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే గతంలో నేను ఆ ఏరియాలో ఉన్నాను కదా, ప్రతి ఒక్కరు కూడా బాగున్నావా అని ఎంత ఆప్యాయతతో దగ్గరికి వచ్చి మాట్లాడడం నాతోనైతే ఎంత అంటే విలేజ్ ఎఫెక్షన్స్ అయితే మనకి ఇంకా కొన్ని కొన్ని ఊర్లలో ఉన్నాయనే చెప్పొచ్చు. ఒక మనిషికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారనేది మనం పల్లెటూరులో ఉన్న వాళ్ళ ప్రజల దగ్గర ఉన్న ప్రేమ ఆప్యాయతల్నే మనము చూడొచ్చు. ఈ రోజుల్లో అలాంటి ఆప్యాయతలు కనుమరుగైపోయినాయండి. అన్ని ఆర్టిఫిషియల్ లైఫ్స్ వచ్చినాయి, ఆర్టిఫిషియల్ ప్రేమలు వచ్చినాయి. కానీ అక్కడికి పోతే మాత్రం అవన్నీ కాదండి, రియాలిటీ కనపడిందండి అక్కడైతే. చూడండి ఎంత బాగా భజన చేస్తున్నారో, ఎంత బాగా పూజ చేస్తున్నారో. ప్రతి ఒక్కరు కూడా భక్తిలో లీనమైపోయారండి. ఎవరైనా కానీ మిస్ అవ్వద్దండి, తప్పకుండా రండి. జై మాతాజీకి.